ఇప్పుడు ఈ మధ్యలో మీరు అనుభవించిన స్ట్రగుల్ ఏంటి? దాంతో ఆ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. యాజ్ ఏ నాకు పర్సనల్గా నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. 2 సినిమాలు ఒక థియేటర్లో రిలీజ్ అయ్యాయి. పక్క థియేటర్లో నా సొంత ఊర్లోకి వెళ్ళి నేను చూసుకున్నా. నర్సీపట్నంలో. నర్సీపట్నంలో చిన్న విషయం కాదు కదండి. చాలా పెద్ద విషయం. చాలా పెద్ద గొప్ప మ్యాటర్. నీకేంటి సార్ అది ఎవరికైనా. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చేసి అది ఏముంది చేసేద్దాం అనుకునే బ్యాచ్ ఉంటారు, అది వేరు. కానీ అసలు నిజంగా ఒక అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి ఒక చిన్నగా పరిచయం అయ్యి ఒక్కో మెట్టు ఎదుగుతుంది. వచ్చినోడికి తను పనిచేసిన సినిమా, తను క్రియేట్ చేసిన సినిమా రెండు పక్క పక్కన రావటం అనేది నిజంగానే వండర్. అది చాలా అది మంచి విషయం జరిగింది. దాని తర్వాత 2 అనుకున్న రిజల్ట్ రాలేదు. కరెక్ట్. మళ్ళీ దాని తర్వాత మొదలైంది మళ్ళీ. ఇప్పుడు నా పాయింట్ ఇక్కడే. ఇప్పుడు అనుకున్న రిజల్ట్ రాలేదు కదా, అసలు అప్పటిదాకా మన చుట్టూ ఉండే కేరింతలు వేరే, ప్రపంచం వేరే, అప్పుడు మనం వేసుకునే బట్టలు తీసుకున్న తిరుగుళ్ళు వేరే. ఒక్కసారిగా కింద పడిపోయినప్పుడు ఆ లేపిన చేతులేంటి? అప్పుడు అసలు మీకందరూ మీరు లెగిసారా? అసలు లెగవగలను అనుకున్నారా? లేవగలను అనుకున్నాను. అందులో ఏమీ భయపడలేదు. కాకపోతే పెయిన్ చాలా ఎక్కువలో ఉన్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళందరూ దూరం అయిపోతారు. కొంచెం అయ్యారా మీకు కూడా? అదే బేసిక్గా అందరికీ జరిగేదే కదండి. సక్సెస్లో ఉన్నప్పుడు ఉంటారు, ఫెయిల్యూర్ ఉన్నప్పుడు అయిపోతారు. బట్ కాకపోతే ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కాపాడేస్తారు. అలా కొంతమంది ఫ్రెండ్స్ నేను సంపాదించుకోగలిగాను ఆ టైంలో. ఆ ఫ్రెండ్స్ ఎవరండి? వశిష్ఠ, శ్రీకాంత్, ఇలా వీళ్ళతో పాటు బయట ఉన్న నా ఫ్రెండ్స్ కొంతమంది. అంజీ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, స్పందన అని యూఎస్లో ఒక అమ్మాయి. సో వీళ్ళందరూ ఏంటంటే ఓకే పడ్డావు కదా, ఏముంది, ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ మొదలెడదాం, ఇంత నేర్చుకున్నాం అంతే, మళ్ళీ ఫైట్. నీకంటే పెద్ద స్ట్రగుల్ వశిష్ఠది. తెలిసిందే. నీకంటే భయంకరమైన స్ట్రగుల్ వశిష్ఠది. పాపం అసలుకి వాళ్ళదైతే నేను నెక్స్ట్ మాట్లాడతాను. అంత పెద్ద స్ట్రగుల్ అయింది. అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ సినిమా అయింది, మళ్ళీ ఒక 3 years గ్యాప్ వచ్చింది, మళ్ళీ కథ రాసాం, మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టాం. కొంతమంది కథ నచ్చుతుంది, కొంతమంది సినిమా ఆడకపోయేసరికి కథ వినరు. మళ్ళీ స్ట్రగ్లింగ్ అంతా మొదలెట్టాం. మొదలుపెట్టి ఫైనల్లీ ఆ ఫ్రెండో ఈ ఫ్రెండో రికమెండ్ చేసి ఫైనల్లీ కథ పెద్ద హీరోకి చెప్పాం, కథ ఓకే అయింది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కథ నచ్చింది, అంతా బాగుందంటే మళ్ళీ అప్పుడు బ్రేక్ పడింది. ఎందుకు ఆ బ్రేక్? ముందు సినిమా లేదు, కథ ఇస్తారు, ఇలాంటి ఒక బ్రేక్ వచ్చింది. సరే బ్రేక్ వచ్చింది, కథ ఇచ్చేద్దామా, డబ్బులు అవసరము. మరి ఏముంది, కథ ఇచ్చేసి ఇంత చేసి డబ్బుల కోసం కాదు కదా, మళ్ళీ చేద్దాం, మళ్ళీ ఫైట్ చేద్దాం అని మళ్ళీ కథ ఇచ్చేది లేదు, మళ్ళీ ఫైట్ చేశా. అలా నాగాను ఒక ఫ్రెండ్ ద్వారా, వశిష్ఠల్ బ్రదర్, అన్నపూర్ణలో కథ చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ అనుభవించే రాజా స్టార్ట్ అయ్యి దానికి ఒక టైం పట్టింది. లైక్ సుప్రియ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. లైక్ మా మదర్లో ఫీల్ అవుతాను నేను. అంత నాకు ఎమోషనల్గా కానీ పర్సనల్గా కానీ నన్ను గైడ్ చేసి నువ్వు ఎలా ఉండాలి, స్ట్రాంగ్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి. ఓకే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే సినిమాని ఎలా అనే దాని మీద ఒక పర్పస్ బాగా నేర్పించారు. ఆవిడతో జర్నీ నాకు కూడా చాలా ఇష్టం. సుప్రియ నేనంటే కూడా చాలా ఇష్టం అమ్మాయికి. ఐ నో దట్. ఎందుకంటే అందుకే అంత స్ట్రాంగ్గా చెప్తాను. షీ ఈజ్ వెరీ నైస్. చాలా గైడ్ చేశారు నాకు. సినిమా మీద చాలా ప్యాషన్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంత చిన్న విషయాన్నైనా ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తారో. ఎవరు వచ్చినా ఎంత అద్భుతంగా మాడతారండి, వేరేలా ట్రీట్ చేయరు, న్యాచురల్గా మాడతారు. అంటే ఆనెస్ట్గా మాట్లాడి పంపిస్తారు. ఎవరైనా ఖర్చు వచ్చినా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, అక్కినేని నాగార్జున మేనగోడలు అస్సలు ఉండదు. నాకైతే నేను 3-4 years ట్రావెల్ చేశాను కదా అని, మళ్ళీ కోవిడ్ అని, ఆ టైంలో కూడా ఆవిడే కాన్ఫిడెన్స్ ఎక్కడ పోవడం లేదు. నువ్వు రైటర్వి బాగా రాస్తావు, ఓకే కొన్ని జరుగుతాయి, రేపు ఇది జరగవచ్చేమో, బట్ కాన్ఫిడెంట్గా వర్క్ చేయి, బాగా రాస్తాను, ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఇచ్చారు. గ్రేట్. అంటే ఇప్పుడు మీ దగ్గర ఏముందో ఒకసారి మనమే ఉందా లేదా మనకనే ఫీలింగ్ వచ్చినప్పుడు పక్కనే ఉన్న సపోర్ట్ చేస్తేనే కదా. సో అది ఎలా వచ్చింది. సో అప్పుడు అనుభవించడం స్టార్ట్ అయింది. చైతన్య గారు కూడా ఆ టైంలో కథ విని బాగా ఎంకరేజ్ చేశారు. ఓకే ఫస్ట్ అన్నపూర్ణలో చేద్దాం అనుకున్నాం, రకరకాల హీరోలు ట్రై చేసాం. ఫైనల్లీ నా ఫ్రెండ్ రాస్తారు, నేను ట్రై చేసి సినిమా అలా జరిగింది.